హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ యూనిట్ 9లోని ప్రోస్ ద రొమాన్స్ ఆఫ్ ఏ బిజీ బ్రోకర్, ఈ ప్రోస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి 9th యూనిట్. రిమైనింగ్ యూనిట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టాను. మీరు ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ సెమ్ కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఒకే స్పాట్ లో కనిపిస్తాయి. ఓకే, సో దానికోసం మీరు ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ఖచ్చితంగా ట్యాగ్ చేసి పెడతాను. మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా మనం ఈ లెసన్ లోకి వెళ్ళిపోతే ద రొమాన్స్ ఆఫ్ ఎ బిజీ బ్రోకర్, ద రైటర్ ఆఫ్ దిస్ ప్రోసీస్ ఓ హెన్రీ. సో ఓ హెన్రీ గారి స్టోరీస్ చాలా ఫన్నీగా, అలాగే ఎండ్స్ అన్ని కూడా చాలా ట్విస్ట్లతోని ఉంటాయి. సో ఎవరైనా కూడా బాగా ఇష్టపడే విధంగా ఉండే స్టోరీస్. సో అలాంటి ఈ రైటర్ రాసినటువంటి ఈ స్టోరీ నేమ్ వినంగానే చాలా డిఫరెంట్ గా ఉంది కదా, ద రొమాన్స్ ఆఫ్ ఎ బిజీ బ్రోకర్ అని. సో మరి లెసన్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆథర్ గురించి చూసుకుందాం. ఇఫ్ యు సీ అబౌట్ ది ఆథర్, O. Henry was the pen name of William Sidney Potter, 1860 to 1910. సో యాక్చువల్గా ఓ హెన్రీ అనేది ఒరిజినల్ నేమ్ కాదు, ఇది పెన్ నేమ్, అంటే కలం పేరు. కొంతమంది రైటర్స్ వాళ్ళ ఒరిజినల్ నేమ్ ని బయట పెట్టకుండా వేరే నేమ్ ని యూజ్ చేస్తారు. సో ఇతను కూడా అలాగే, ఈయన పెన్ నేమ్ కలం పేరు వచ్చేసి ఓ హెన్రీ, బట్ హిస్ ఒరిజినల్ నేమ్ ఈస్ విలియం సిడ్నీ పాటర్. ఓకే, ఈయన 1862లో ఈయన బర్త్ అండ్ ఈయన డెత్ వచ్చేసి 1910 లో జరిగింది. He was a famous American short story writer known for his humor, irony and unexpected twist endings. సో ఈయన స్టోరీస్ ఎలా ఉంటాయినా, అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్, చాలా ఫేమస్. ఈయన స్టోరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో హ్యూమర్ అంటే హాస్యం, ఐరనీ అంటే వ్యంగ్యంగా ఉండడం, అలాగే కథ చివర్లలో అంటే ఎండింగ్స్ ఉంటాయి కదా, అక్కడ అనుకోకుండా ఏదో ఒక ట్విస్ట్ అనేది ఉంటుందంట ఈయన స్టోరీస్ లో. His stories usually describe everyday life with warmth and surprise. సో మన ప్రతిరోజు నిత్యం జరిగే డైలీ లైఫ్ లో జరిగే సంఘటనలు ఉంటాయి కదా, వాటినే మన హృదయానికి తాకే విధంగా ఈయన మనల్ని ఆకర్షించుతాడంట ఆయన రైటింగ్స్ తో. అలా ఉంటాయి. His famous works include, అంటే ఆయన రాసిన వర్క్స్ లో చాలా ఫేమస్ వర్క్స్ వచ్చేసి ద గిఫ్ట్ ఆఫ్ ది మ్యాగీ, ద లాస్ట్ లీఫ్, ద రొమాన్స్ ఆఫ్ ఎ బిజీ బ్రోకర్ ఆఫ్టర్ 20 years. సో ఇవి వచ్చేసి ఆయన రాసినటువంటి రచనలు, రైటింగ్స్ ఉంటాయి కదా, అందులోంచి చాలా ఫేమస్ ఇవి. ఓకే, సో ఇది వచ్చేసి ఆథర్ విలియం సిడ్నీ పాటర్, నన్ అదర్ దాన్ ఓ హెన్రీ గురించి. ఇంకా మనం థీమ్ లోకి వెళ్ళిపోతే, The Romance of a Busy Broker is a humorous and ironic short story that portrays the fast-paced life of a businessman. So, ఈ స్టోరీ ద రొమాన్స్ ఆఫ్ ఎ బిజీ బ్రోకర్, ఇది ఎలాంటిది అంటే ఇందులో హ్యూమరస్ గా ఉంటుంది, అంటే హాస్యం, ఫన్నీ జోక్స్ తో పాటు ఐరానిక్ అంటే వ్యంగ్యం కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపారి జీవితంలో ఎలా ఉంటుంది, ఎలా గడుస్తుంది, ఎంత ఫాస్ట్ గా ఉంటుంది అతని లైఫ్ ఒక బిజినెస్ మ్యాన్ ది అనేది చూపిస్తారు. It shows how excessive dedication to work make a person forget important personal moments and lose relationships. సో ఒక మనిషి డెడికేషన్ ఉండాలి వర్క్ మీద, అంటే పని మీద శ్రద్ధ అనేది ఉండాలి, దాని మీద కంప్లీట్ డెడికేషన్ ఇవ్వడంలో తప్పలేదు. కానీ ఎక్సెసివ్ డెడికేషన్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా మనం పని మీదే ధ్యాస పెడితే ఏమవుతుంది, మన పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ పర్సనల్ మూమెంట్స్ ని మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట. Success in life is not only about business achievements but also about relationships, love and emotional awareness. సో జీవితంలో విజయం అంటే కేవలం ఒక బిజినెస్ లో పెద్ద పెద్ద సాధింపులు కాదు, జీవితంలో కూడా కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, లవ్ ప్రేమ గురించి, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఇవన్నీ ఉంటాయి. సో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడమే నిజమైన సక్సెస్. ఓన్లీ బిజినెస్ లో
అచీవ్ చేయడం మాత్రమే సక్సెస్ కాదు అని చెప్తున్నారు. సో ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ది స్టోరీ. The Romance of a Busy Broker is a short story about work pressure, human emotions, and the importance of relationships in modern city life. So, ఇప్పుడు ఎలా ఉంటుంది లైఫ్? కంప్లీట్ గా బిజీగా ఉండే టైం అన్నమాట. ఈ మోడర్న్ లైఫ్ అనేది చాలా బిజీగా ఉంటుంది. సో ఇలాంటి బిజీ లైఫ్ లో వర్క్ ప్రెషర్, అలాగే హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ స్టోరీలో చూస్తాం. The story take place in a busy stock brokers office in New York City. సో యాక్చువల్గా స్టోరీ ఎక్కడ జరుగుతుంది అని అంటే న్యూయార్క్. ఓకే, సిటీ నేమ్ వచ్చేసి న్యూయార్క్. ఆ న్యూయార్క్ లోని స్టాక్ బ్రోకర్, ఓకే, స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, అలాంటి స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. సో అతన్ని ఆఫీస్ లో జరుగుతున్నటువంటి స్టోరీ ఇది. The main character, Harvey Maxwell, is a hardworking and extremely busy stockbroker. సో ఈ స్టోరీలో మెయిన్ పర్సన్ ఎవరు అంటే హార్వే మ్యాక్స్వెల్. ఈయన చాలా హార్డ్ వర్కింగ్, బాగా కష్టపడే అటువంటి ఎప్పుడు బిజీగా ఉండే ఒక స్టాక్ బ్రోకర్ ఇతను. Every morning, his office is filled with noise, rushing clerks, ringing telephone, and the clients coming and going. సో తన ఆఫీస్ రోజు ఎలా ఉంటుందంట? సౌండ్స్ తోనే ఉంటుంది, నిశ్శబ్దంగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక సౌండ్ తోనే క్లర్క్ అటు ఇటు నడవడం, పోవడం, ఫోన్స్ రింగ్ అవుతూ ఉండడం, వాటిని ఆన్సర్ చేస్తూ ఉండడం, క్లయింట్స్ రావడం, పోవడం, ఇలా చాలా బిజీగా ఉంటుంది ప్రతిరోజు కూడా అతని ఆఫీస్. Maxwell is always deeply absorbed in his business work and hardly notices anything else around him. సో ఈ మ్యాక్స్వెల్ మన మెయిన్ హీరో అన్నమాట. ఈయన ఎప్పుడు చూసినా కూడా మొత్తం బిజీగా ఉంటాడు, వర్క్ లోనే ఆకర్షితుడై దానికే అంటు పెట్టుకొని ఉంటాడు అన్నమాట. అందులోనే మునిగిపోయి ఉంటాడు. ఆయన అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా నోటీస్ చేయడు. సో అలాంటి క్యారెక్టర్ పర్సన్ వచ్చేసి మన హార్వే మ్యాక్స్వెల్. అండ్ ఆయన ఆఫీస్ లో జరిగేది ఈ స్టోరీ. సో ఇట్లా ఏం జరిగిందో మనం చూడాలి. వన్ మార్నింగ్ Maxwell arrives at the office with his secretary, Miss Leslie, who is efficient, calm and devoted to her job. సో ఒక రోజు మార్నింగ్ ఆయన ఆఫీస్కి వస్తాడు. ఆయనతో పాటు సెక్రటరీ కూడా వస్తుంది. తన సెక్రటరీ నేమ్ వచ్చేసి మిస్ లెస్లీ. ఆవిడ చాలా కామ్ అన్నమాట. అండ్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆమెకు వర్క్ మీద చాలా డెడికేషన్ ఉంటుంది. ఆమె చాలా హార్డ్ వర్కర్ అనమాట. షీ మేనేజెస్ ఆల్ హిస్ అపాయింట్మెంట్స్, లెటర్స్ అండ్ ఆఫీస్ వర్క్ పర్ఫెక్ట్లీ. సో మ్యాక్స్వెల్ కి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ఆమె ఎంతో అంకిత భావంతోనే చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. Maxwell trusts her completely because she keeps everything organized despite the chaos. సో ఎలాంటి గందరగోళం లేకుండా అన్నింటినీ కూడా కరెక్ట్ గా మేనేజ్ చేసి ఆయనకు అన్ని ఆర్గనైజ్డ్ గా చేసి అన్ని పనులని ఆయన కరెక్ట్ గా ఇస్తుంది కాబట్టి ఆయన ఎప్పుడు లెస్లీని నమ్ముతూ ఉంటాడు. As the day begins, Maxwell becomes fully occupied with stock market activities. సో ఆ రోజు ఏమైందంటే ఆ రోజు మొత్తం ఆయన స్టాక్ మార్కెట్ పనుల్లోనే చాలా బిజీగా ఉన్నాడు. Orders pour in continuously, messages arrive without stopping, and everyone in the office moves quickly to keep up with business demands. సో ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మెసేజెస్ కంటిన్యూస్ గా వస్తున్నాయి. అందరు రావడం, పోవడం, ఆఫీస్ లో అందరు అటు ఇటు, ఓకే, ఇలా సేమ్ గందరగోళంగానే ఉందన్నమాట, బిజీగా. Maxwell works tirelessly, giving instructions, signing papers and making decisions without rest. ఈయన కూడా డైలీ లాగానే చాలా హార్డ్ వర్క్ చేస్తూ, మొత్తం ఎంత టైర్డ్ అయినా కూడా అసలు టైర్డ్నెస్ అనేది లేకుండా వర్క్ చేస్తూ ఉంటాడు. హార్డ్ వర్క్ చేస్తూ, అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, సైన్ చేస్తూ, పేపర్ల మీద అన్ని డెసిషన్స్ తీసుకుంటూ, రెస్ట్ లేకుండా పనులు చేస్తూ ఉంటాడు. His life seems entirely controlled by business. అతన్ని చూడగానే ఆయన లైఫ్ అంతా బిజినెస్ కంట్రోల్ చేస్తుందేమో అనేలా ఉంటాడనమాట. డ్యూరింగ్ దిస్ హెక్టిక్ మార్నింగ్, సో అలాంటి ఆ మార్నింగ్ లో సంథింగ్ సర్ప్రైజ్ హ్యాపెన్స్. అప్పుడు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఒకటి జరుగుతుందంట. Maxwell suddenly asked his office staff to find him a new secretary. సో అతను ఏమంటాడంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళని పిలిచి అతని కోసం ఒక కొత్త సెక్రటరీని అపాయింట్ చేయండి అనేసి అడుగుతాడు.
This shocks everyone because Miss Leslie is already working efficiently beside him. ఇలా కొత్త సెక్రటరీ నాకు అపాయింట్ చేయండి అనగానే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ మిస్ లెస్లీ ఆయన సెక్రటరీ. ఆమె వర్క్ చాలా డెడికేషన్ తోని చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. అలాంటి ఆవిడ పక్కకే ఉండగా సార్ ఎందుకు మళ్ళీ ఇంకొకరిని అడుగుతున్నారా అని అందరూ షాక్ అయ్యారు. The employees are confused but obey his order. మేబీ ఆయనకి ఇంకేమైనా వర్క్ ఎక్కువ అవుతుందేమో, సో అందుకే ఇంకొకరిని చూస్తున్నాడేమో, సరేలే మనకి ఎందుకు అనేసి వాళ్ళు సరే సార్ అనేసి ఇంకొక కొత్త సెక్రటరీ కోసం ఓకే చెప్తారు. This moment shows how distracted and mentally exhausted Maxwell is. He is so busy that he does not even recognize the presence of his own secretary. So ఈ మూమెంట్ లో ఏమర్థమవుతుందంటే ఆయన అక్కడ ఉన్న ఆ పనిలో ఎంతగా మునిగిపోయి ఉన్నాడంటే అతను పక్కనే ఉన్నటువంటి సెక్రటరీని కూడా ఆయన గుర్తించలేకపోతున్నాడు. అంటే అతని మానసిక అలసట మరియు పని ఒత్తిడిని మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చూపిస్తున్నారంట. Later in a day when the office becomes quieter, Maxwell finally notices Miss Leslie standing near him. So మొత్తానికి కొంచెం ఈవినింగ్ టైం అట్లా అవుతూ ఉంటే వర్క్ మెల్లిగా ప్రెషర్ తగ్గుతుంది, అన్ని తగ్గి అంతా సైలెంట్ అయిపోతుంది. అతను కూడా కొంచెం రిలాక్స్ అవుతాడు. అప్పుడు మిస్ లెస్లీని ఆయన నోటీస్ చేస్తూ ఉంటాడు, ఆయన దగ్గర నిలబడి ఉండడం. At that moment, he looks at her with deep emotion and suddenly proposes marriage. సో ఆవిడని చూడంగానే ఆయనకి లోపల నుంచి కొన్ని ఎమోషన్స్ బయటకు వస్తాయన్నమాట. ఆమె మీద ఇష్టం అనేది బయటకు వచ్చి వెంటనే ఆమెని పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు. He speaks passionately, explaining that he loves her and wants to marry her immediately. నాకు నువ్వు అంటే నిజంగా చాలా ఇష్టం, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అనేసి అలా తన మనసులో ఉన్న మాటలన్నీ ఆవిడకు చెప్తాడు. His proposal seems sudden and emotional, showing that beneath his busy professional life, he still has strong personal feelings. So ఇలా అతను ఇంత సడన్ గా ఫాస్ట్ గా చెప్పాడు, అంటే ఆమెకు ప్రపోజ్ చేశాడు మ్యారేజ్ గురించి, కానీ అతని లోపల ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో, అంటే అంత బిజీ లైఫ్ లో కూడా అతనికి ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆమె మీద ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తారు. అప్పుడు మరి మిస్లీ ఏమందో చూద్దామా. మిస్ లెస్లీ రియాక్ట్స్ విత్ సర్ప్రైజ్ అండ్ జెంటిల్ అమ్యూజ్మెంట్. సో అతను అలా అడిగిన వెంటనే ఆమె ఆశ్చర్యంతో నవ్వుతో స్పందిస్తుంది అన్నమాట. ఆమె కొంచెం నవ్వుతుంది, అలాగే ఆశ్చర్యపోతుంది ఆయన మాట్లాడిన మాటలకి. షీ రిమైండ్స్ హిమ్ కాంప్లీ దట్ దే వేర్ ఆల్రెడీ మ్యారీడ్ ద ప్రీవియస్ ఈవినింగ్ అట్ ఎ చర్చ్. సో ఆమె వెంటనే ఏమంటుందంటే మెల్లిగా అతనికి సమాధానం ఇస్తుంది. ఆయనను చూసి మనం ఆల్రెడీ నిన్న ఈవినింగ్ చర్చ్ లో మ్యారేజ్ చేసుకున్నాము అని మెల్లిగా చెప్తుంది. Maxwell is stunned because he had completely forgotten about his own wedding due to his intense involvement in business work. సో మ్యాక్స్వెల్ వెంటనే ఆశ్చర్యపోతాడు, అదేంటి నేను నా వెడ్డింగ్ గురించి కూడా, నా మ్యారేజ్ గురించి కూడా అలా ఎలా మర్చిపోయాను ఈ బిజినెస్ వర్క్స్ లో పడి అనేసి అతను అనుకుంటాడు. దిస్ అన్ఎక్స్పెక్టెడ్ రివిలియేషన్ ఫార్మ్స్ ద స్టోరీస్ ఫేమస్ ట్విస్ట్ ఎండింగ్. సో ఇదే ఇక్కడ స్టోరీలో ట్విస్ట్ ఎండింగ్ అన్నమాట. సో అతను ఎవరికైతే ప్రపోజ్ చేశాడో ఆల్రెడీ ఆవిడని ఆయన ముందు రోజే మ్యారేజ్ చేసుకున్నాడంట. Maxwell's forgetfulness highlights how completely he has allowed work to dominate his mind and life. So అతని మైండ్ అండ్ లైఫ్ మొత్తం కూడా అతని యొక్క ఈ బిజీ వర్క్ అనేది డామినేట్ చేసిందంట, ఆయన అది మర్చిపోయేలా చేసిందంట ఆయన పని ఒత్తిడి. ఈవెన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ హిస్ పర్సనల్ లైఫ్, హిస్ మ్యారేజ్ వాజ్ ఓవర్ షాడోడ్ బై బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్. సో జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి ఈవెంట్ ఏంటి అంటే ప్రతి మనిషికి మ్యారేజ్. సో అలాంటి మ్యారేజ్ ని కూడా ఆయన బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి అధిగమించేశాయి, అంటే అతన్ని మర్చిపోయేలాగా చేశాయి అని చెప్తున్నారు. సో కంక్లూజన్, ఇన్ ద ఎండ్ ద స్టోరీ లీవ్స్ రీడర్స్ విత్ బోత్ లాఫ్టర్ అండ్ రిఫ్లెక్షన్. సో ఫైనల్ గా ఇక్కడ ఏమైంది, మనం ఇక్కడ హాస్యం నవ్వుకుంటాం, అలాగే మనకి ఇక్కడ కొన్ని విషయాలను కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం, ఆలోచింపచేస్తుంది. ఏంటి, ఒకటి వచ్చేసి జీవితంలో ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అనేది మన లైఫ్ లోని ముఖ్యమైన విషయాలని మర్చిపోయేలా చేయొద్దు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. Maxwell's confusion creates humor, but it also serves as a reminder that life should not
లైఫ్ షుడ్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ కెరీర్ అండ్ పర్సనల్ హ్యాపీనెస్. సో ఇక్కడ చూడడానికి ఇది హ్యూమర్ అంటే ఒక ఫన్నీగా క్రియేట్ చేసినా కూడా నిజానికి లైఫ్ లో కెరీర్ తో పాటు పర్సనల్ హ్యాపీనెస్ కి కూడా ఈక్వల్ బ్యాలెన్సింగ్ అనేది ఇవ్వాలి, రెండు సమానంగా చూడాలి. లవ్ అండ్ రిలేషన్షిప్స్ డిసర్వ్ అటెన్షన్ జస్ట్ యాజ్ మచ్ యాజ్ ప్రొఫెషనల్ సక్సెస్. సో ప్రొఫెషనల్ గా మనం సక్సెస్ అవ్వాలి అనుకోవడంలో తప్పలేదు, కానీ దానితో పాటు లవ్ అండ్ రిలేషన్షిప్ కి కూడా అటెన్షన్ అంటే దాని మీద కూడా మనం ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి చెప్తున్నారు. సో ఇది ద రొమాన్స్ ఆఫ్ ఏ బిజీ బ్రోకర్ యొక్క సమరీ. అందరికీ అర్థమైంది కదా. సో ఈ ఆన్సర్ ని మీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.